బాంబుల మంత్రి కొడుకట. గండిపేటలో విలువైన ప్రైవేటు భూమి కబ్జాకు యత్నం. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహారీ కూల్చివేత. స్థలం యజమానిపైన దాడి. తప్పిన ప్రమాదం. తమపై హత్యాయత్నం చేశారని బాధితుల ఫిర్యాదు. బలగాలతో వెళ్లి బౌన్సర్లతో తరిమి కొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి. ముఖ్య నేత రంగప్రవేశంతో పోలీసులు వెనకడుగు. ప్రైవేటు వ్యవహారంలో జోక్యమేంటని ముఖ్య నేత గుస్సా. కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటుకు ఒత్తిడి. సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి ముఖ్య నేత మరింత బదనాం అవుతానన్న హెచ్చరికలతో వెనక్కి. చివరికి ఇరుపక్షాలపై తూతూ మంత్రంగా కేసు నమోదు. శనివారం రాత్రి ఘటన ధృవీకరించిన పోలీసులు. రాజకీయ అధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం. దౌర్జన్య కాండ. హత్యాయత్నం కేసు నమోదు దాకా వెళ్ళిన ఉదంతం. ఈ మళ్ళా చెప్తున్న నమస తెలంగాణ వాళ్ళు ఏమనుకోదు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు స్కాము, మీ బీఆర్ఎస్ నేతలు ఎవరెవరైతే ల్యాండ్ కబ్జాలలో వేలు కాలు పెట్టిర్రో సో వాళ్ళ గురించి కూడా ఇట్లనే వార్తలు రాసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రాస్తున్నారు ఇవన్నీ. అట్లీస్ట్ మళ్ళీ ఒకవేళ మీకు అధికారం వస్తే అప్పుడు కూడా మీరు ఇట్లనే ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాం. ఓకే. బాంబుల మంత్రి కొడుకు. ఆ మంత్రిలో కూడా డైరెక్ట్గా పేర్లు రాయొచ్చుగా. మీకంటే మేమే బెటర్ కదా. డైరెక్ట్గా పేరు పెట్టి మేము మాట్లాడుతున్నాము. పేరు లేకుండా ఇట్లా షాడోలు వేయాలి, ముఖానికి ఇట్లా వేసి రాయాలి. బొల్లారం తెల్లముఖం. కాంగ్రెస్ సర్కార్ భూదందాకు కాలుష్యం ముసుగు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపు ఉత్తమాటే. ఐజీఏ బొల్లారంను హిల్ట్ పరిధిలోకి తేని ప్రభుత్వం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఫార్మా బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు. దేశంలోనే నెంబర్ 1 కాలుష్యవాడగా నిర్ధారణ. గజం ధర 3100 ఉండడంతో సర్కార్ వెనుకంజ. గిట్టుబాటు ఉండదనే జీవో పరిధిలో ఉంచి తొలగింపు. రియల్ ఎస్టేట్ దందా కోసమే హీల్ట్ అనేది తేటతెల్లం. భూ దోపిడీపై బీఆర్ఎస్ పోరుబాట. హీల్ట్తో జరిగే నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన. పారిశ్రామిక వాడలో పర్యటనకు 8 టీంలు. నేడు రేపు బీఆర్ఎస్ బృందాల నిజ నిర్ధారణ. నేడు జీడిమెట్ల కుకట్పల్లి కేటీఆర్ పరిశీలన. మరి ఈయనున్నప్పుడు ఏం చేసిండు బొల్లారంలో? కేటీఆర్ గారు మరి ఇండస్ట్రీసు, మున్సిపల్, తర్వాత ఐటీ అన్ని కేటీఆర్ చేతులు ఉండే కదా. అప్పుడు బొల్లారంలో ఏం చేసిరు అంటున్నా మరి 10 సంవత్సరాల కాలంగా. అప్పుడేం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు?